నమస్తే. పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతి అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తోంది. సో చాలా సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన వైన్ షాపులో మందు కొన్నటువంటి ఆ యొక్క వీడియోలో మరి ప్రవీణ్ ఉన్నాడా, లేకపోతే మరి ప్రవీణ్ లాగానే ఉన్నటువంటి మరో వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడు ఇదే రకరకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఒక పక్కన ప్రతి వీడియోలో ఒక పక్కన పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వెళ్తున్నటువంటి దశలో ప్రవీణ్ యొక్క మొహం కనబడట్లేదు. దాని తర్వాత ఒక దగ్గర కూర్చున్నాడు, ఒక ఫుట్పాత్ పైన కూర్చున్నటువంటి ఆ సందర్భంలో ఆయన ముఖం ఎక్కడ కూడా కనబడతలేదు. ముఖానికి హెల్మెట్ ఉన్నది, మూతి మీద ఏమో మాస్క్ ఉన్నది. మరో పక్కన వైన్ షాప్లో మందు కొట్టా ఉంటే కూడా హెల్మెట్ అది తలకే ఉన్నది. మరి ఎవరైనా గుర్తుపడతారని చెప్పేసి తలకు అట్నే ఉంచుకున్నాడా, లేకపోయినట్టు అయితే ఉంటే ఇక మళ్ళీ ఎవరు పెట్టుకోవడం తీయడం అని చెప్పేసి అనుకున్నాడా తెలియదు. కానీ అన్ని సీసీ కెమెరా ఫుటేజీలలో ఎక్కడ కూడా ముఖం స్పష్టంగా కనబడట్లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే పోలీసులు విడుదల చేసినటువంటి యాక్సిడెంట్ ప్రదేశంలో టోల్గేట్ దాటుతున్నటువంటి అప్పుడు కూడా ఆయన యొక్క ముఖం కూడా సరిగ్గా కనబడట్లేదు. కానీ బండి కనబడతా ఉంది, ఆయన బండి అని చెప్పేసి గుర్తుపట్టడానికి బండి నెంబర్ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోల్లో నిజమెంత అబద్ధం ఎంత చాలామంది కొట్టిపాడేస్తూ ఉన్నారు. అంటే ప్రవీణ్కు సంబంధించినటువంటి అభిమానులే కావచ్చు, చాలామంది పాస్టర్లే కావచ్చు, వీళ్ళు ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు, ఇది వేరే వ్యక్తితోటి ఒక డూప్ని తయారు చేసిళ్ళు, ఆయన యొక్క బట్టల్ని కూడా వేరే వాళ్ళకు తోటికి ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. నిజంగా అటువంటి పకడ్బందీ అయినటువంటి ప్లాను చేసేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడని ముందుగా ఎస్పీ చెప్పిండు. అక్కడ ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో కనబడ్డటువంటి వీడియోని తీసుకొని దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అక్కడ కారు వస్తూ ఉంది, దుమ్ము రేగింది, అక్కడనే యాక్సిడెంట్ అయింది ప్రవీణ్కి అనేది ఒక వాదన. వాళ్ళ పోలీసులు చెప్తున్నటువంటి వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు. ఇక ఇంకొక పక్కన మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఎంత అని చెప్పేసి కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది పాస్టర్లు కావచ్చు, ఒకవేళ కనుక యాక్సిడెంట్ అయితే ఆ బండి ఎట్లా ఆ వ్యక్తి మీద పడుతుంది, ఒకరెవరో చంపిన తర్వాత బండి ఆ బాడీ పైన పెట్టినట్టుగా ఉన్నది, ఇది కావాలని చేసినటువంటి ఒక హత్య అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. ఒక మాజీ ఎంపీ సైతం ఈ యొక్క అనుమానాస్పదమైనటువంటి ఇది మృతి కాదు, ఇది యాక్సిడెంట్ కూడా కాదు, కావాలని చెప్పేసి హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది అనేది ఇంకొక పక్కన వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీంట్లో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో నిజమెంత? ఒకసారి చూస్తే ఈ వీడియో క్లియర్గా కనబడతా ఉన్నది. ఇక్కడేమో హెల్మెట్ కనబడతా ఉన్నది. ఇదే హెల్మెట్ పైన ఒక చిన్న ఒక సర్కిల్ లాగా వైట్ కలర్కి సంబంధించినటువంటి ఏదో లోగో కనబడతా ఉంది. ఈ లోగో అలాగే హెల్మెట్, మరో పక్కన మాస్క్ కావచ్చు, బ్లాక్ మాస్క్, అద్దాలు, ఇవే బండి పక్కన పడి ఉన్నాయి. ఏది చనిపోయిన తర్వాత. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఈయన ఒకటే అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒకటి సరిపోతుంది కావచ్చేమో. ఇది అఫీషియల్గా పోలీసులు విడుదల చేసినటువంటి వీడియో కాదు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్టు అది బయట కూడా పెట్టలేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొంతమంది చెప్తున్నారు కదా, ఇది కావాలని చెప్పేసి పోలీసులు రేపు చెప్పేటువంటి అంశం కూడా ఇట్నే ఉంటుంది. ఆయన ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది, బాడీలో అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకొని అది దానివల్ల మాత్రమే యాక్సిడెంట్కు గురై ఆయన చనిపోయింది అని చెప్పేసి చెప్తారు. ఇదే రిపోర్ట్ వస్తుంది చూడండి అని చెప్పేసి కూడా నేను మొన్న ఒకరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఇది ఖచ్చితంగా ఇది ఆయన యాక్సిడెంట్గా మాత్రమే పోలీసులు చిత్రీకరిస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. మరి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎందుకు చిత్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది? ఈయనకంటే హిందూ సంఘాల పైన కానీ దేవుళ్ళ పైన కానీ, దేవుళ్ళని గుళ్ళోకి వెళ్ళి హిందూ దేవతలని ధ్వంసం చేసినటువంటి వాళ్ళని కూడా కొంతమంది ఆల్రెడీ హిందువులు క్షమించిళ్ళు, కొంతమంది వేరే మతాల పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాళ్ళు కూడా క్షమించిళ్ళు. కానీ పాస్టర్ ప్రవీణ్నే ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఒక్కొక్క పక్కన పాస్టర్ ప్రవీణ్కి ఎటువంటి అలవాట్లు లేవు, తాగుడు అలవాట్లు, చాలామందిని ఆయనే తాగేటువంటి వ్యక్తులని మార్చిండు,
ఆయన యొక్క బోధనలతోటి ఎంతో మందికి ఉపదేశాలు ఇచ్చిండు. ఆయన తాగని తాగడు. గతంలో మరి ఈయన యొక్క చరిత్ర చూసినట్టయితుంటే గతంలో గంజాయి తాగేటోడు, డ్రగ్స్ తీసుకునేటోడు, మందు విపరీతంగా తాగేటోడు, ఒక రౌడీ అని, ఒకరిని చంపేందుకు ప్రయత్నం చేసిండు. వాళ్ళ అన్న మీద ఎవరో దాడి చేస్తే ఆ వ్యక్తిని చంపడానికి పోయిండు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనేది గత చరిత్ర. దాని తర్వాత హైదరాబాద్కు వచ్చి ఆయనే పూర్తిగా ఆయనే గిటార్ నేర్చుకోవడానికి వచ్చిండు. దాని తర్వాత ఆయనకున్నటువంటి అలవాట్లన్నీ మార్చుకొని ఆయన ఆ యొక్క యేసుక్రీస్తు బోధనల వైపు ఆయన మళ్ళించడం, ఆయన అటు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా ఆయన యొక్క ప్రవర్తనలో కావచ్చు, ఆయన యొక్క అలవాట్ల తీరులో చాలా మార్పులు వచ్చినాయి. అప్పటి నుంచి అసలు మందే తాగడం అనేది ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు చెప్తా ఉన్నారు. ఇది నిన్న ఇయ్యాల మర్చిపోలేదు. గత 15-20 సంవత్సరాలుగా ఆయన మర్చిపోయిండు. ఎక్కడ కూడా ఆయన డ్రింక్ చేయలేదు. డ్రింక్ అంటేనే దూరంగా ఉంటాడు అనేది. ఇక ఇక్కడ చూస్తే చాలా వీడియోలు చూపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో కనబడతా ఉన్నాడు మందు ఆల్కహాల్ కొంటున్నట్టుగా. ఇక్కడ అదే విజువల్స్, ఇక్కడ ఆల్కహాల్ కొంటున్నట్టుగా విజువల్స్ కనబడతా ఉన్నది. స్పష్టంగా చూసుకోవచ్చు. ఈయన అంటే ముఖానికి మాస్క్ ఉన్నది, నెత్తి మీద హెల్మెట్ ఉన్నది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఇక ఇదొక పక్కన అయితే మరొక పక్కన ఇగో మందు, దాంట్లో కొన్నటువంటి మందు ఏది 12:24 అంటే 24వ తేదీ మార్చి ఆయన ఆ యొక్క ఏదైతే సవేరా లిక్వేర్ మార్ట్లో ఆయన 950 రూపాయలు పెట్టి ఆ మందు తీసుకోవడం జరిగింది. దానికి ఆయన యొక్క ఫోన్పే తోటి ఈ యొక్క అమౌంట్ చెల్లించడం జరిగింది. ఇక్కడ కనబడతా ఉన్నది 950 రూపాయలు. మరో పక్కన ఇక్కడ సవేరా లిక్వర్ మార్ట్ అని చెప్పేసి ఆ మార్ట్ ఏది లిక్కర్ సంబంధించినటువంటి ఆ మార్ట్ పేరు ఇది. ఇది కనబడతా ఉన్నటువంటిది. ఇది ఇటీవల కొంతమందికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఇది కూడా పోలీసులు ఎక్కడ కూడా నిర్ధారించలేదు. కేవలం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ రాజమండ్రికి సంబంధించినటువంటి ఎస్పీ కొన్ని వీడియోలను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్లా వస్తూ ఉన్నాడు, ఈ సీసీ కెమెరాలు ఇట్లా ఉన్నాయని. కానీ తాగినట్టుగా వాళ్ళు పోలీసులు నిర్ధారించలేదు, కానీ సోషల్ మీడియా మాత్రం నిర్ధారించింది. కానీ అది కూడా మనం తప్పనలేము, కావచ్చేమో మేబీ, కానీ రకరకాలైనటువంటి ఊహాగానాలు. కానీ తాగి డ్రైవింగ్ చేసిండు అనేది ఇది తప్పు అని చెప్పేసి ఆ పాస్టర్లు చెప్తా ఉన్నారు. ఆయన తాగి డ్రైవింగ్ చేయలేదు, ఎవరో కావాలని చెప్పేసి ఆయనని బలవంతంగా ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ఉండొచ్చు, మత్తు ఇంజెక్షను. అప్పటికే లైట్ పగిలిపోయింది కాబట్టి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆ బండి మీద డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎక్కడ కూడా ఓపిక లేకుండా అయిపోయింది అనేది. మరి అంత దూరం వచ్చినటువంటి వ్యక్తిని ఒకవేళ పెట్రోల్ బంకులకు వెళ్ళిండు, మందు షాపులకు వెళ్ళిండు, ఇంకా మిగతా పబ్లిక్ ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళిండు, మరి అప్పుడు ఏమైనా హెల్ప్ కోసం మిగతా వాళ్ళని అడగాల్సి ఉండే కదా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పాలి. ఇదే ఆయన యొక్క బైకు పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి అన్నట్టుగా చెప్తున్నటువంటి ఈయనే. అది ఆ వీడియోలలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మందు తీసుకున్నటువంటి వీడియో కావచ్చు, మరో పక్కన బండి కింద ఆ వ్యక్తి మృతి చెందినటువంటిది కావచ్చు. ఇక ఇంకొక పక్కన ఎక్కడ కూడా బండికి డ్యామేజ్ కాలేదనేది చెప్తా ఉన్నారు. ఇంకొక పక్కన పోలీసులు ఏమని చెప్తా ఉన్నారు, ఈ సేఫ్టీ రాడ్ ఏదైతే ఉందో ఇది వంగిపోయి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా అనుమానాలు ఉన్నటువంటి ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారో ఆయన టీషర్ట్ పైన ఫుట్కు సంబంధించినటువంటి అంటే ఏదో షూస్కు సంబంధించినటువంటిది, రక్తపుకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫుట్ మార్క్ కనబడతా ఉంది. వీటిని బేస్ చేసుకొని అంతేకాకుండా కొన్ని కర్రలకు సంబంధించినటువంటి ఆ మరకలను కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు. కర్రల మరకలు ఉన్నాయి, కర్రలకి బ్లడ్ అంటినటువంటి మరకలు ఉన్నాయి, కొట్టి చంపిల్ అనేది ఇంకొక పక్కన చెప్తా ఉన్నారు. ఇదే యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం. ఇట్లా రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. మరి ఈ సందేహాలకి మరి సమాధానాలు ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు అనేది కూడా చూడాలి. ఈయన తూలుతూ వస్తున్నాడు అంటే మరి ఆయన అసలు బండిని నడపడం కూడా ఆయన వల్ల కావట్లేదు. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. మరి అట్లా నడుపుతా ఉన్నాడు, ఫుల్గా తాగేస్తున్నాడు అని చెప్పేసి ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక మరొక పక్కన ఆయన ఇంతకంటే ముందు ఇంకొక దగ్గర కూడా పడ్డటువంటి వీడియోలు, కింద పడ్డాడు, ఆయనే కింద పడ్డటువంటి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. రోజుకు 1-2 వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చనిపోయినటువంటి టీషర్టు, ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి చనిపోయిన బాడీకి ఉన్నటువంటి టీషర్టును ఇప్పుడు ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి టీషర్టు ఒకటే. ఇంకా
ఆయన బండి ఆపిండు కానీ అంటే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆయన కనబడతా ఉన్నాడు. అగో అంటే పెట్రోల్ బంకులకు వచ్చిండు ఆయన పెట్రోల్ కొట్టించుకుందామని. సో ఇక్కడ వరకు ఈ సంబంధించినటువంటి వీడియోలో ఫేసు సరిగ్గా కనపడనప్పటికీ మొత్తానికి ఒక పక్కనేమో ఆయనకున్నటువంటి అభిమానులేమో ఆయనే ప్రవీణ్ కాదనేది ఒక వాదన. మరి ఇంత క్లియర్గా కనబడతా ఉంది. ఆ షూస్ ఆయన పెట్టుకున్నటువంటి ఆ డెడ్ బాడీ పక్కన ఉన్నటువంటి ఆ మాస్క్ కావచ్చు, ఇటువంటి అన్నీ కనబడ్డ తర్వాత కూడా ఇప్పటికీ మరి కావాలని చెప్పేసి అక్కడ రాజకీయపరమైనటువంటి కుట్రలతోటి ఇగో ఈ విధమైనటువంటి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు ఇంకొక పక్కన ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏ పార్టీ అయితే అధికారంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి మాట. బట్టకాల్సి మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బదనం చేసేటువంటి ప్రయత్నం మమ్మల్ని చేస్తూ ఉన్నారు అనేది. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత ఆయన చనిపోతే నిజంగా కూడా ఒకవేళ ఆల్కహాల్ కనుక తీసుకొని చనిపోయినట్టయితే ఉంటే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఇన్ని వీడియోలు రిలీజ్ అవుతూ ఉంటే మరి ఎందుకు ఇది కరెక్ట్ అయినటువంటి వీడియోనే ఒక పక్కన ప్రైవేటు వ్యక్తులు సేకరిస్తూ ఉన్నారు సీసీ కెమెరాల ఫుటేజ్, కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఎందుకు సేకరించలేకపోతా ఉన్నారు? ఇవి ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారు? ఒక పక్కన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రవీణ్కు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నటువంటి దశలో దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతా ఉన్నారు అంటే ఈ యొక్క మృతి పట్ల మరి ఖచ్చితంగా పోలీసులకు సైతం ఎంతో కొంత అనుమానం ఉంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యగా మాత్రమే పోలీసులు చూస్తున్నారు అనేది ప్రవీణ్కు సంబంధించినటువంటి అభిమానులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఇది ఈ యొక్క ఇప్పటికీ దాదాపుగా వారం రోజులు అయిపోతూ ఉంది. వారం రోజులు అయినప్పటికీ ఈ కేసులో మరి ఏం జరిగి ఉంటుంది? ఒక పక్కన పోలీసులు ఇప్పటికీ కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి, ఆ శరీరం పైన గాయాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. మరి శరీరం పైన గాయాలు ఉంటే ఆ గాయాలు బండితో పాటు మరి ఆయన పడ్డప్పుడు ఎవరైనా తాకినాయా, లేకపోతే ఎవరైనా కొట్టినప్పుడు తాకినాయా, లేకపోతే ఒక పక్కన హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మరి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఈ వెనకాలో ఇక్కడ పైన హెడ్ పైన ఎందుకు తాకి ఉంటుంది? మరో పక్కన ఆ మొహం అంతా ఎందుకు ఛిద్రమై ఉంటుంది? బండికే డ్యామేజ్ కాలేదు గింత కూడా, మరి మనిషికి అంత పెద్దగా డ్యామేజ్ ఎందుకు అవుతుంది? ఆయనకు తాగుడే అలవాటు లేనటువంటి వ్యక్తిని ఎందుకు చంపే ఉంటారు అని చెప్పేసి ఒక పక్కన వాదన వినపడతా ఉంది. గతంలో ప్రవీణ్ను చాలా సందర్భాల్లో చంపుతామని చెప్పేసి బెదిరించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా క్లోజ్గా ఆయనతో మూవ్ అయినటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా మేము 15 సంవత్సరాల్లో ఆయన తాగినట్టుగా కానీ ఎప్పుడు మేము చూడలేదు. ఎవరిని కూడా ఎవరన్నా తాగినా కానీ ఆయన క్షమించేటువంటి వాళ్ళు కాదు, ఆయనను మార్చేటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి ఆయనకు తాగుడు అడ్డగట్టి ఆయన తాగి చనిపోయింది అన్నటువంటి ఒక బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మిగతా సంబంధించినటువంటి పాస్టర్కు సంబంధించినటువంటి బంధువులు కానీ ఆయన స్నేహితులు కానీ చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఏ విధంగా వెళ్తుంది, పోలీసులు చిట్ట చివరికి ఏమని నిర్ధారిస్తారు. మరి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ యొక్క వీడియోలు అవి నిజమైనయా నకిలీయా కావాలని చెప్పేసి ఎవరైనా సృష్టిస్తారా అనేది పోలీసుల యొక్క విచారణలో పోలీసులు చిట్ట చివరికి పెట్టేటువంటి ప్రెస్ మీట్లోనే ఈ అన్ని అంశాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.